గట్టి చెప్పాలి, గట్టి చెప్పండి. ఇంకా కొంచెం రెండు చేతులు పైకి చెబుదామా? చాలా మంచిది. నేను చాలా తక్కువ సమయం తీసుకుంటా, ఎవరిని ఇబ్బంది పెట్టను. చాలా జాగ్రత్తగా వినాలి. ఎంతమంది ఉంటారు? చేతులు ఎత్తండి. రైట్, వెరీ గుడ్. ఒకసారి మీకు మీరే చప్పట్లు కొట్టుకుంటారా? గట్టి కొట్టుకోవాలి. మీకు ఇష్టం లేదా? కొట్టండి, గట్టి కొట్టండి. రైట్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. సరే, దేవునికి స్తోత్రం. మరొకసారి ఈ చాకరాజు వేముల ప్రాంతంలో మరలా నాకు ప్రసంగం చెప్పేదానికి దేవుడు అవకాశం ఇచ్చినాడు. రైటా? మీకు ఎంతమంది గుర్తుంది చివరి ప్రసంగం? నేను గత ఇదే సంవత్సరం కీర్తం చివరి ప్రసంగం చేసిన. నాకు ఛాన్స్ ఇస్తే నేను మళ్ళా ఎంటర్ అవుతానని చెప్పిన. ఛాన్స్ ఇచ్చినారు. థ్యాంక్ యూ. మీ వెల్కమ్ బట్టి మీరు దీవించబడుదురు గాక. సరే, నేను చాలా తక్కువ సమయం తీసుకుంటా కనుక మీరు చాలా జాగ్రత్తగా ఆయన వినాలి. ఎక్కువ లేఖన భాగాలు తీసుకోను, చాలా జాగ్రత్తగా వినాలి. ఆమేన్. ఎందుకంటే దేవుడు మంచివాడు. ఆమేన్. చెప్పండి. దేవుడు మంచివారు. ఎంత మంచివాళ్ళు అంటే చాలా మంచివారు ఆయన. అవునా? చాలా 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 మంచివాడు. అందుకే ఈరోజు మనం ఈ విధంగా కూర్చొని వాక్యం వినడానికి గల కారణం ఏంటంటే దేవుడు మన పట్ల ప్రేమ కలిగినాడు. ఆయన దయ దాక్షిణ్యం ఉంది, ఆయన కరుణ ఉంది. ఆయన దేవుని యొక్క హృదయంలో ఒక వేదన ఉంది. అవునా? మీ అందరికీ గుండె ఉంది కదా, గుండె హృదయం ఉందే లేదా? ఉంది కదా. మీకు ఎట్లా బాధ ఉంటుందో ఆయన మీకంటే ఎక్కువ బాధ ఉంటుంది. ఎందుకు ఆ బాధ అంటే చూద్దాం ఒకసారి. ఈ చాకరాజు వేముల ప్రాంతంలో సువార్త ప్రకటించబడుతున్న గల కారణం ఏంటంటే దేవుడు మీ పట్ల ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. ఆమేన్. ఎవరి పట్ల చెప్పండి? ఎవరి పట్ల? గట్టిగా. నా పట్ల. మా కాదు, నా. సింగులర్ వాడండి. అర్థమైందా? చెప్పండి. దేవుడు నీ పట్ల. చెప్పండి. దేవుడు. పలకండి. దేవుడు, నా దేవుడు, నా యేసయ్య, నా దేవుడు. గట్టిగా. నా దేవుడు, నా యేసయ్య, నా దేవుడు, నా యేసయ్య నా పట్ల ఒక గొప్ప ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. ఆ ఉద్దేశం ఏదో చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథం 44వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుదాం. చదవండి. ఇశ్రాయేల్ రాజు అయినటువంటి యెహోవా వారి విమోచకుడైన సైన్యములకు అధిపత్యగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. చూడండి, ఈ విధంగా సెలవిస్తున్నాడంట. నేను మొదటి వాడను. వినండి, బాగా వినండి. బైబిల్లో ఉన్న వాళ్ళు బైబిల్లో చూడండి, లేని వాళ్ళు నా వైపు చూడండి. అక్కడ చదువుతున్న మాట, నాలో నుంచి వచ్చిన మాట వినండి. ఓకేనా? చదవండి. ఇశ్రాయేలు రాజైన యెహోవా, ఇశ్రాయేలు రాజు అయినటువంటి యెహోవా వారి విమోచకుడైన సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఈ విధంగా సెలవిచ్చుచున్నాడు. నేను మొదటి వాడను. ఆయన అంటాడు, నేను మొదటి వాడను, కడపటి వాడను, నేను తప్ప ఏ దేవుడును లేడు. ఆదిలోనున్న జనమును నియమించినది, జనాన్ని అనగా ప్రజలను నియమించినది మొదలుకొని ఆ రోజు మొదలుకొని నేను చెప్పుతూ వచ్చినట్లు తెలియజేయగలవాడెవడు? చెప్పగలవాడెవడు? అట్టి వాడెక్కడైనా నుండిన ఎడల, అలాంటి వాడు ఎక్కడైనా ఉండిన ఎడల నాకు తెలియజెప్పవలెను. నాకు చెప్పండి, ఆ సంగతి నాకు ప్రచురింపవలెను. చాలండి. ఆయన ఏమంటాడంటే తన హృదయంలో ఒక బాధ ఉందని చెప్పానా, నాలాంటి వాడిని మీరు చూపేయండి అంటున్నాడు దేవుడు. ఇంకా చివరి మాట ఏంటంటే, నేను బైబిల్ కూడా తెరసను. ఎందుకంటే బైబిల్ తెరిస్తే చాలా వాక్యాలు తీసుకుంటా, కానీ నాకు
మీకు కావాల్సింది మాత్రమే మీకు తెలియజేస్తా అని ఏమంటాడంటే నాలాగా ఎవరైనా ఉండాలంటాడు. అర్థమైందమ్మా? ఆయన ఏమంటున్నాడు? ఆయన ఏమంటున్నాడు? నాలాగా. ఎవరిలాగంట చెప్పండి, ఇది చూడండి అమ్మా. ఎవరిలాగంట? దేవునిలాగా. అంటే నాలాగా ఎవరైనా ఉన్నారంటాడు. ఆదిలో నుండి ఆ రోజు నుండి ఈ రోజు వరకు, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు, ఏ రోజు నుంచి? ప్రారంభపు దినము మొదలుకొని ఈ రోజు వరకు, ఈ క్షణం వరకు నాలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే నా దగ్గరికి తీసుకొని రన్న అంటాడు. మాట చూడండి, నా దగ్గరికి తీసుకురండి. ఆయన అంటాడు, నేను మొదటివాడిని, కడపటివాడిని, ప్రారంభము నేనే. మాట్లాడాలి, ప్రారంభము నేనే. చెప్పండి, ప్రారంభము నేనే. గట్టిగా నాకు వినపడాలి, ప్రారంభము నేనే. చెప్పండి, నేనే ప్రారంభాన్ని, నేను ఉన్నవాడిని అనివాడను, ఉన్నవాడిని అనివాడను, నేను ఉన్నాను, నేను విన్నాను, నేను ఉన్నవాడిని. ఈ శబ్దం వింటుంటే ఎంత బాగుంది కదా. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నేను ఉన్నాను అంటున్నాడు ఆయన. బా, నేను ఉన్నాను అంటున్నాడు ఆయన. హల్లెలూయా. ఏమన్నాడైనా? నేను మొదటివాడిని నేనే, కడపటివాడు నేనే, ఆదియు నేనే, అల్ఫా ఒమేగా నేనే. అవునా? నేనే అంటున్నాడు. ఈరోజు ఈ మాటలు వినడానికి మీరు అందరూ వచ్చినారు కదా. ఆయన మీ అందరినీ ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. ఆయన ఎందుకు ఉద్దేశించి మాట్లాడుతుంటే మీరు చాలా రకాలుగా దారి తప్పిపోయారని చెప్తుండే ఆయన. మీ జీవితాల్లో చాలా విధాలుగా దారి తప్పిపోతున్నారు. మీరు, ఆయన అంటాడు, మీరు సరిగా నన్ను అర్థం చేసుకోలేదు అంటున్నాడు. మీరు నన్ను సరిగా గుర్తుపట్టలేదు అంటున్నాడు. మీరు నన్ను సరిగా గమనించలేదు అంటున్నాడు. అర్థమవుతుందా? మీరు నన్ను సరిగా గమనించలేదు, నన్ను సరిగా గుర్తుపట్టలేదు, నన్ను సరిగా మీరు అర్థం చేసుకోవట్లేదు అంటున్నాడు ఆయన. నిజంగా మీరు గనక ఆయనను అర్థం చేసుకుంటే మీరు ఎంత ధైర్యంగా ఉంటారో తెలుసా? ఎంత గంభీరంగా ఉంటారో తెలుసా? దేవుని కొరకు ఏమైనా చేయాలనుకుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కొరకు ఏమైనా చేయాలనుకుంటారు. కానీ మీలో నాకు కనిపించట్లేదు అంటాడు దేవుడు. మీలో భక్తి నాకు ఏమి కనిపించట్లేదు అంటున్నాడు దేవుడు. నేను కాదు చెప్పే మాటలు, దేవుడు మీ ద్వారా మాట్లాడుతుండు. మీరు నిజంగా నన్ను వెతకట్లేదు అంటున్నాడు. మీరు నిజంగా నన్ను అనుసరించట్లేదు అంటున్నాడు. మీరు ఎవరిని అనుసరిస్తున్నారంటే అపవాదిని అనుసరిస్తున్నాను అంటున్నాడు. మీరు అనుకోవచ్చు, నేనేం అట్లా లేదయ్యా అని మీరు అనుకోవచ్చు. చూడండి, తలంపులు తల మొదలుకొని అరికాల వరకు చూపుల ద్వారా కానీ, మాటల ద్వారా కానీ, ఏమండి, ఆలోచనల ద్వారా కానీ మనం ఎక్కడో 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 తప్పుడు ఆలోచనలు, తప్పుడు మాటలు, ఎక్కడో బూతులు, ఎక్కడో దేవునికి ఇష్టం లేని పనులు చేస్తున్నారు. అవునా? చూడండి, ఆయన అంటాడు, నాలాగా చెప్పేవాడు, నాలాగా ఎవరైనా ఉంటే తీసుకురండి. ఎక్కడ? ఈ ప్రపంచంలోనే, భూమి మీద ప్రపంచంలో నాలాగా, నా విధంగా. చూడండి, దేవుడు ఎలాంటి వాడంటే, ఈరోజు ఒక్కొక్కరి జీవితాల్లో, ఒక్కొక్క కుటుంబ జీవితాల్లో ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో సమస్యలు, ఎన్నో బాధలు. అవునా? చూడండి, దేవుని సరిగా అర్థం చేసుకోలేకపోతుండ్రు.
దీని అంతటి కారణం ఎవరంటే మీకు తెలియకుండానే అపవాది సైతాన్, అర్థమవుతుంది, మీకు తెలియకుండానే అపవాది సైతాన్ వాడు చాలా టక్కరోడంట, వాడు చాలా బాగా తెలివైన వాడంట. అందుకే ఎజికేల్ గ్రంథం 28లో వాడి గురించి రాయబడి ఉంటుంది. అపవాది వాడు ఏ విధంగా మిమ్మల్ని మోసం చేస్తున్నాడు, ఏ విధంగా మిమ్మల్ని నాశనం చేస్తున్నాడు, అక్కడ బాగా చాలా జ్ఞానవంతుడు అని రాయబడింది. అక్కడ వాడు చాలా అందమైన వాడని రాయబడింది. అవునా? ఈరోజు మనందరినీ ఈ స్థితికి తీసుకొని వచ్చింది అపవాదే. అర్థమైందమ్మా? ఈరోజు ఈ భూమి మీద అనేక వ్యాధులు, అనేక అనారోగ్యాలు, అనేక సమస్యలు, అనేక వ్యాధులు అపవాదే తీసుకొచ్చిండు. అర్థమవుతుందా? ఇవన్నీ మనకు తెలియక మనం ఏం చేస్తామంటే దేవుడి మీద ఎత్తేస్తాం. చూసినవా, దేవుడు నన్ను ప్రేమించట్లేదు, అందుకే నాకు ఇది వచ్చింది, అది వచ్చింది, ఇట్లా వచ్చింది అంటారు. కాదండి, దేవుడే మనల్ని కాపాడుకుంటూ ఇంతవరకు వచ్చిండు. ఆమేన్. దేవుడే మనల్ని ఇంతవరకు ఆయన ప్రేమించుకుంటే, ఇంతవరకు ఆయన మన మీద కనికరంను చూపించుకుంటే ఇంతవరకు వచ్చిండు. అర్థమవుతుందా? నా మాటలు అర్థమవుతున్నాయా? ఆయన ఏమంటాడు? మొదటి వాడిని నేనే, నాలాగా, నా విధంగా, నా వలే. ఏ విధంగా? ఆయన అంటాడు నేను తప్ప అంటున్నాడు. నేను తప్ప అంటే నేను ఎవరిని అంటున్నాడు. నిజంగా మన దేవుడు ఎవరంటే, నువ్వు నేను ఆరాధించే దేవుడు ఎవరంటే, ప్రారంభము మొదలుకొని ఈ రోజు వరకు, ఈ క్షణం వరకు మనల్ని విడవని దేవుడు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. విడువని దేవుడు ఆయన, విడువని దేవుడు. ఆయన ఒక చక్కటి ఒక భక్తుని ద్వారా ఒక మాట చెప్తాడు. ఏంటి ఆ మాట అంటే, రోమిలోకి రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఆయన ఒకే ఒక మాట అంటాడు. ఆ మాట వింటే దిమ్మ తిరిగిపోతుంది. చూడండి, కాబట్టి చూడండి బాగినమ్మా, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి, అబ్బా హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఈ మాట మీకు అర్థమైందా? మళ్ళా చదువునా, బాగినమ్మా, కాబట్టి ఇప్పుడు, ఎప్పుడంటమ్మా ఎప్పుడంట, గట్టి చెప్పండి, ఎప్పుడంట? ఇప్పుడు. ఇప్పుడంటే ఇప్పుడే. అవునా? చెప్పండి, ఇప్పుడంటే ఇప్పుడే. చెప్పండి, ఎప్పుడు? గట్టిగా, ఎప్పుడు? 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 ఏంది ఇప్పుడే? ఇప్పుడే క్రీస్తునందు మీకు ఏ శిక్ష లేదంట. అబ్బా కొట్టండి, చెప్పండి, కొట్టండి. హల్లెలూయా. అవి కూడా వస్తున్నాయి, కేకలేస్తున్నాయి. ఈ మాట మీకు చెవులోకి వెళ్ళిందో నాకు తెలియదు, కానీ చెవులు గలవాడు వినును గాక. ఎంతమంది చెవులను చేతులు ఎత్తండి. ఈ కనబడే చెవులు కాదు, ఈ మాట మీ హృదయంలోకి వెళ్ళాలి. ఇప్పుడు యేసుక్రీస్తుని ఎవరైతే నమ్ముతారో, యేసుక్రీస్తునందు ఎవరైతే ఉంటారో వారికి ఏ శిక్ష విధి లేదు. అబ్బా, ఈరోజు గుడ్ న్యూస్ ఏంటంటే, శుభవార్త ఏంటంటే, మీ అందరికీ మీకు ఏ శిక్ష లేదు. పో, అవునా? ఏమి మీకు శిక్ష? ఫస్ట్ మేమేం చేసినాం, ఏం శిక్ష మాకు పడుతుంది? ఏం లేదంటావు. మేము చేసిన శిక్ష ఏంది, మేము చేసిన పాపం ఏంది, మేము చేసిన తప్పులేంది అనొచ్చు అని మీకు ప్రశ్న రావాలా? మీకు శిక్ష లేదు అన్నాడు. శిక్ష లేదంటే దానికి ముందు మీకు శిక్ష ఉందనే కదా. అవునా కదమ్మా? అయ్యా రైటా కదా? మీకు ముందు ఏదో శిక్ష ఉంది కనుక ఆయన అంటాడు మీకు శిక్ష లేదు పో అని అన్నాడు. ఏముందబ్బా మనకు శిక్ష అంటే? మీకు ఒక భయంకరమైన శిక్ష ఏంటంటే 39 కొరడా దెబ్బలు మిమ్మల్ని కొట్టాల.
ఎన్ని దెబ్బలు చెప్పండి, ఎన్ని దెబ్బలమ్మా? 39 కొరడ దెబ్బలు తీసుకొని మిమ్మల్ని కొట్టాలి. తర్వాత మీ ముఖం మీద యాక్టు అని ఉంచాలా. నేను నవ్వేదానిగా చెప్పేది, కొంచెం ఆలోచన చేయండి. పిల్లలకి తెలియక అని అవుతున్నారు. మీరు ఆలోచన చేయండి అని చెప్తున్న మాటలు, ఈ మాటలన్నీ ఎవరికి పడ్డాయో చూడండి. ఏమంటమ్మా? మీ ముఖం మీద ఏమంట? యాక్టు అని ఉంచాలంట. ఇది రెండోదే. మూడోది ఏమో తెలుసా? కిందికి ఇట్లా వంచి డిమటమటమటమటమ గుద్ది, పిడిగుద్దులు గుద్ది, నిన్ను కొట్టింది ఎవరో చెప్పు అన్నాలా. ఇది ఎన్నోది? మూడోదే. నాలుగోది, మీకు ఒక కిరీటాన్ని పెట్టాల. ఏమి కిరీటము? ముళ్ళ కిరీటం తీసుకుని వచ్చి ఊరికే ఇట్లా తెచ్చి ఇట్లా పెట్టిపోయేది కాదు. ఆ ముళ్ళ కిరీటం నీ నెత్తి మీద పెట్టి, ఒక్కొక్క ముళ్ళు ఎట్లుంటుంది తెలుసా? మనకు అర్థంగా అంటే తుమ్మ ముళ్ళు తెలుసా? తుమ్మ ముళ్ళు ఇట్లా 2 పంగలు ఉంటే పెద్దగా ఉంటుంది చూడు. తుమ్మ ముళ్ళు అన్నది అనేది, దాన్ని తుమ్మ ముళ్ళే కదా అనేది. రైట్. ప్రభుదాసానికి సపాట్లు కొట్టానబ్బా, తెలుసు అంట అయిపోకి. అలాంటి తుమ్మ ముళ్ళు, అలాంటి పొడవాటి ముళ్ళ కిరీటాన్ని తయారు చేసి మీ తలకాయ మీద పెట్టి వద్దలా చూడు. అమ్మ ఎమ్మో ఉంటుంది చూడు. ఏమంటమ్మా? పెట్టి ఒత్తలా. ఒత్తితే ఎక్కడికి వెళ్తుంది? మెదడులోకి వెళ్ళిపోతుంది. బాగుంటుందా? భయంకరమైన నొప్పి. ఇది ఎన్నోది? నాలుగోది. ఐదోది ఏం చేయాలి తెలుసా? నీ కాళ్ళు చేతులకి మేకులు దిగగొట్టాల. ఏం కొట్టాలా? చిన్న పిన్ని తీసుకొని అట్ట పొడిస్తే అబ్బా అంటాం కదా. ఇప్పుడు మన దగ్గరికి కొంతమంది ఆయా వాళ్ళు వస్తారు, అంగన్వాడోళ్ళు, మీరు రక్త పరీక్ష చేస్తామని. పొడిస్తే ఎట్టుంటుందమ్మా? సులుక్కుమంటుందా? అది ఎంత నొప్పి ఉంటుంది? చక్కని నొప్పి ఉంటుంది కదా. అట్లాంటిది మీ చేతుల్లో మేకులేసి కొట్టాల. ఇది ఎన్నోది? ఐదోదే. ఆరోది వచ్చేసి బల్లెం తీసుకొని మీ పక్కల పొడిచేయాలి. అట్లే పొడిస్తే అబ్బా బాగుందంటారా? పొడిస్తే అది కడుపులోకి వెళ్ళిపోతుంది, పక్కలోకి వెళ్ళిపోతుంది. రైటా? ఇవన్నీ. ఇంకొకటి ఉంది. ఏది? ఎన్నోది ఇది? ఏడోది. ఏడో మాట అంట. ఆయన ఇంకా గుడ్ ఫ్రైడ్లో ఉన్నాడు. ఏడోది. రైట్. ఏడోది లాగి చంపకేసి కొట్టాలి. చంపకేసి కొడితే ఎదురు తిరిగి మాట్లాడడానికి లేదు. మిమ్మల్ని కొడితే మీరు శబాష్ బలు కొట్టినా ఉంటాం. అమ్మ పక్కన ఏమో పట్టని కొట్టింది అనుకో, ఊరుకుంటాను. ఇట అంటే ఇట పడుతుంది, ఎటు మళ్ళా ఇట అంటే మళ్ళా ఇట పడుతుంది. ఇట్ట 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 కొట్టుకుని ఎంటకలు బీగ పీక్కొని వెళ్ళిపోతారు. అవునా కదా? రైటా? నువ్వు ఒకేటు కొడితే అవి ఇంకొకేటు కొట్టు కొట్టు కొట్టి లాస్ట్కి తలకాయంత భూమి మీద కేసు కొడితే మళ్ళీ ఆమె కొడితే ఎంటకలని ఇట్ట మడత పెట్టుకొని కొట్టుకొని ఈడ్చుకొని పోవాలా. నువ్వు అక్కడ ఈడ్చి, నేను ఇక్కడ ఈడ్చి. అవునా? అంటే అంత భయంకరంగా మీరు ఒక ఏడు కొడితే మళ్ళీ తిరిగి కొడతారు కదా. కానీ ఇవన్నీ మనం చేయలేమని నీ శిక్ష అంతా కూడా యేసు ప్రభు మీద వేసుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీకు పడవలసినటువంటి 39 కొరడా దెబ్బలు, ఒక్కొక్క కొరడా దెబ్బ యేసు ప్రభువును కొడుతుంటే ఎట్టుంటుందో తెలుసా? చూడండి, ఆ ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ సినిమాలో యేసు ప్రభుని 39 కొరడా దెబ్బలు కొట్టేటప్పుడు ఒక దెబ్బ కొడితే యేసు ప్రభు శరీర లోపలికి ఆ కొరడాలకు చివరిగా ఉన్నటువంటి ఆ కొన, చివరి కొన, ఆ ఉక్కులు ఆ ఉక్కు ఉంటుంది కదా, అది యేసు ప్రభు శరీరంలోకి లోపలికి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి మాంసం పట్టుకుంటుంది. ఇట్లా లాగుతుంటే మాంసం బయటకు వస్తుంటుంది. వాడు ఆ కనికరము దయ దాక్షిణం లేక వాడు అట్ట పట్టి పీకుతాడు. అట్లే కన్న తల్లి మరియమ్మ అక్కడ చూస్తూ ఉంటుంది. అవునా కదా? ఇన్ని శ్రమలు నీ కొరకు అనుభవించిండు.
ఇన్ని శ్రమలు నీ కొరకు నుంచి ఆయన వదుకు తేబడిన గొర్రె పిల్లవలే మౌనంగా ఉన్నాడంట. ఎందుకో తెలుసా? నీ శిక్ష, నీకు పడవలసినటువంటి శిక్ష, నీకు పడవలసిన దెబ్బలు, నీకు పడవలసినటువంటి ఏట్లు యేసు ప్రభు మీద వేసుకున్నాడు. ఎందుకో తెలుసా? ఈ సాతానుగాడు చాలా తెలివితో, ఏమంటే నేను ముగిస్తున్నా, ఈ మాట చెప్పి ముగిస్తానండి. సాతానుగాడు యోధుని మనంలో ఏం చేసిండండి? ఏం చేసినాడు? ఫస్ట్ ఈ లూసిఫర్ దయ్యం, అపవాది. చూడండి, అపవాది అంటే మీరేమో పెద్దది అనుకోద్దండి. అపవాది అంటే వాడు దయ్యమే. చెప్పండి, సైతానే. ఈరోజు మీకు మాంత్రిక శక్తులు, చేతుబడులు, చిల్లంగితనం, ఇంకేమేమి ఉన్నాయి? చేతులు చూపించుకునేది, పెళ్ళిళ్ళు జరిగితే పాస్టర్ దగ్గర ఒక ప్రార్థన, మాంత్రికుల దగ్గర ఇంకొకటి ఉంటుంది. అవునా? మా పిల్లకు బలం ఉంది లేదా, ఈ మళ్ళా వాడు ఎక్కడొచ్చి మా పిల్లని మీద తొక్కుతాడేమో, వాడు తొక్కేదానికంటే మా పిల్లనే వాడిని తొక్కేటట్లా బలం ఉందా లేదా అంటే పేరు మరియమ్మ అని ఉంటుంది, కాదు వెంకటలక్ష్మి అని పెట్టు అంటాడు. పేరు ఎంకమ్మ పెట్టు, ఎంకమ్మకి బలం ఎక్కువ ఉంటుందని మరియమ్మ పేరు తీసేసి ఎంకమ్మ పేరు పెట్టు అంటాడు. ఎంకమ్మ పేరు పెడితే ఇంకా నువ్వు ఆ ఇంటికి కోడలైతే ఏం చేయాలా? అక్కడ పని చేసేదని కాదు, కాలు మీద కాలు వేసుకొని కూర్చోవాలా, అంత బలము రావాలంటని వెళ్తారు. ఇవన్నీ అపవాదు ట్రిక్లు, సైతాన్ ట్రిక్లు ఇవన్నీ. వాడు మొట్టమొదటిగా ఏం చేసినాడో తెలుసా? వాడు చేసిన పనే ఈరోజు మీరు ఇంత శ్రమల్లో కూర్చున్నారు. చూడండి, కొంతమంది ఆమె అయితే పాపం తూగుతూనే ఉంది. వాడు చేసిన పని, ఎవరు? సైతాన్ గాడు, దయ్యంగాడు చేసిన పని. ఎంతసేపు ముగిస్తాడు, ఎంతసేపు ముగిస్తాడు, ఎంతసేపు ముగిస్తాడు, ముగించు ముగించు, ఆమెనని చెప్పు, ఆమెనని చెప్పు, చెప్పు 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 అని ఎంత భారం అయిపోతుంది. అట్లే వాడు పెట్టాడు సైతాన్ గాడు. ఈ అవ్వ, యా అవ్వ, మన ముసలాయమ్మ కాదు, అవ్వ, ఆదామవ్వ. దేవుడు వాళ్ళని అంత చక్కగా సృష్టిస్తే, ఎంత బాగా సృష్టిస్తే, దేవుడు ఆదాము అవ్వలు, దేవుడు ఎంత మంచి సహవాసం ఉంటుంది. దానికంటే ముందు ఒకడు పడివేయబడ్డాడు, వాడే లూసిఫర్, సైతాన్. వాడు పడివేయబడ్డాడు. వాడు పడివేయన తర్వాత వానికి నెమ్మది లేదు, అటు ఇటు తిరుగుతుండు, నెమ్మది లేదు, అటు ఇటు తిరుగుతుండు. ఎందుకంటే వాడు అనుకున్నాడు నేను కూడా దేవుడిలాగా ఉండాలనుకున్నాడు. వెంటనే దేవుడు ఒక తన్నుదంతే పడిపోయాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే, దేవుని స్వరూపంలో, దేవుని యొక్క రూపంలో ఆదాముని అవ్వని తయారు చేసుకునిండు. అవునా? మీకు అందరికి తెలిసి స్టోరీ. చేసుకున్నాడు. తయారు చేసుకున్నప్పుడు దేవునితో సహవాసం బాగుండేది. దేవుడు బాగా ఆనందంగా ఉన్నాడు. ఈ ఆనందంగా సంతోషంగా ఉండేది సైతాన్ గారు చూస్తున్నాడు. ఎవరు? సైతాన్, లూసిఫర్ చూస్తుండు. ఏందబ్బా యేసుప్రభు ఎంత, దేవుడు ఎంత బాగా నవ్వుతున్నాడు, అబ్బాబ్బా ఎంత సంతోషంగా, ఎట్లా ఈ సంతోషం, ఎందుకు ఈయన ఇంత సంతోషంగా ఉన్నాడు అని చూస్తే అక్కడ ఇద్దరు ఉన్నారు. ఎవరోళ్ళు? ఆదాము అవ్వ. ఎవరంట వాళ్ళు? ఆదాము అవ్వ. ఓహో, వీళ్ళిద్దరి ద్వారా ఈయన ఇంత సంతోషంగా ఉన్నాడు. ఇప్పుడు నేను ఏం చేయాలంటే వీళ్ళని నాశనం చేయాలన్నాడు. ఏమన్నాడు? నాశనం చేయాలా. ఎట్లా ఎట్లా? అక్కడ దేవుని బాధ పెట్టాలా, ఈ సంతోషం ఉండకూడదు. వాని పనే అది. అవునా? వాని పనే సైతాన్, వాడిని లూసిఫర్ గాని పని ఏంటంటే, ఆ అపవాది పని ఏంటంటే నువ్వు సంతోషంగా ఉండడానికి ఇష్టం లేదు. ఇప్పుడు నువ్వు పక్క నవ్వు, సంతోషంగా నవ్వు, వానికైతే పిక్కుదాం అనిపిస్తుంటుంది దానికి. అందుకే నవ్వండి ఒకసారి. నవ్వండి, నవ్వండి, నిజంగా నవ్వండి. నిజమే, నా ముఖం చూసినామండి. నవ్వండి, నిజంగా నవ్వండి. అవునా? నవ్వండి, నవ్వండి. అరే నవ్వండి అమ్మా, నవ్వండి. అరే ఒకరి మొక్కలు ఒకరు చూసుకున్నాండి. ఇప్పుడు నవ్వండి. ఇప్పుడు గట్టి మీ నవ్వు ఎట్లంటే హల్లెలూయా అన్నట్టుండాలా. చూసుకోండి, రెడీ, స్టార్ట్. చూసుకోండి అమ్మా, నిజమే. మీరు ఇట్లా నవ్వండి, నవ్వండి.
అరే మీ మొక్కలు చూసుకోమ్మా, పక్కన వాళ్ళ మొక్కలు చూసుకో. ఎస్, చూసుకోండి. అవునా? మీరు ఇట్లా నవ్వితే వానికి వనగడ పడుతుంది. మీరేమో ఆయన మొక్క పెట్టుకుంటే రైట్, వీడు 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 నా వాడు, ఎస్ ఇదిగో ఆమె మొక్క పెట్టి ఎస్ ఈమె నా బిడ్డ అంటాడు. అవునా? నువ్వు ఎప్పుడు నవ్వుతుండు. అందుకే ప్రభువు ఎల్లప్పుడూ ఆనందించిన అంటాడు. ఆమేన్. ఎప్పుడు నవ్వుతున్నా అంటాడు. ఈయనకేమైందంటే నా టైం అయిపోతుంది, నేను ముగించాలా ఏమన్నా చెప్పాలా? గట్టి చెప్పండి, నేను ముగిస్తా. నాకేదో ఒక పవర్ఫుల్ మాట చెప్తాను అనుకుంటున్నా, ముగించే టైం అవుతుంది. సరే చెప్తా. నట్టగా ఈడేం చేసిందంటే వాళ్ళు సంతోషంగా ఉండరు కానీ దూరిపోయినాడు. ఎక్కడ చూస్తుండు, వాయమ్మ వెళ్ళి ఎట్లా దొరుకుతారా అని చూస్తుండు. ఎవరిని? ఆదాం. వీళ్ళని ఎట్ట పిడగొట్టాలి, దేవుని ఎట్ట ఇలా కట్టాలని వెతుకుతుండు. ఎట్లా వెతుకుతున్నా అంటే లాస్ట్ చివరికి పాము దొరికింది. ఏం దొరికింది? సర్పం దొరికింది. ఎందుకు పాము అంటే అక్కడ రాయబడింది 3వ అధ్యాయంలో. చదవండి సార్ అన్నమాట. దేవుడైన యెహోవా, 3వ అధ్యాయం, ఆదికాండం 3వ అధ్యాయం. దేవుడైన యెహోవా గట్టిగా భూజంతువులలో పాము బాగా యుక్తి కలది. చూడండి పాము ఎంత అందంగా ఉంటుందో తెలుసా? యుక్తి కలదైందనంట. ఇప్పుడు పాము చూస్తే పరిగెడతారు కానీ పాము దాని మూతి కానీ, దాని నాలుక కానీ, దాని కళ్ళు కానీ ఎంత అందంగా ఉంటాయి. దాన్ని నేను పొగట్లేదు, దాన్ని నేను పొగట్లేదు. ఇప్పుడు పొగట్లేదు, అప్పుడు పొగిడేవాడిని. అవునా? రైటా? బాగినండి. దాంట్లోకి దూరిపోయి ఇప్పుడు ఈమె ఎప్పుడు ఆదాముతో తన భర్తతో ఉండేటువంటి ఈమె కొంచెం దూరం అయిపోయింది. వెంటనే దొరికింది సందని పాములోకి దూరిపోయి వెళ్ళిపోయాడు. ఎవరి దగ్గరికి? మీరే టకటక మాట్లాడాలి. ఆమె దగ్గర పోయిండు. అప్పుడు మాట్లాడాడు. అమ్మా చెప్పండి, అమ్మా ఇది నిజమా చెప్పేసిండు. ఏది? ఈ సర్పము మాట్లాడేటప్పుడు అవ్వ చేసిన పెద్ద తప్పు ఏంటంటే ఇదే. రైటా? ఈడే నీ జీవితం రోడ్డు పాలవడం కారణం ఆడే. నీ బ్రతుకు వేదనకి, ఏడుపుకి, రోగాలకి అన్ని కారణాలు అక్కడే స్టార్ట్ అయింది, ఇంకా ఎక్కడో కాదు. ఇది తెలుసుకుంటే నువ్వు గ్రేట్. ఈ సర్పం మాట్లాడుతుంది, అమ్మ అంటుంది. అమ్మమ్మ అన్నప్పుడు 3 స్వరాలు అయినప్పుడు, ఒకటి దేవుంది, ఒకటి భర్త ఆదాముది, రెండోది వీళ్ళు ముగ్గురు మాట్లాడుకునే వాళ్ళు. ఇప్పుడు 4వ వాడు వచ్చినప్పుడు వెంటనే వెళ్ళి భర్త కంప్లైంట్ చేయొచ్చు కదా. ఏమండి నాతో ఎవరు కొత్తగా మాట్లాడుతున్నారని అనొచ్చు కదా. అనలా లేదా? వెంటనే వెళ్ళి భర్తకు చెప్పొచ్చు కదా. ఈమె చెప్పుకుండగా నేనే గ్రేట్ అనుకునేది. అందుకే ఆడలు కొంచెం ఏమనుకోదండి, వద్దులే నేను కొడతారు, మళ్ళా కొట్టనంటే చెప్తా. వద్దులే నేను చెప్పను, వద్దులే మళ్ళీ చెప్తా. ఇంకా మీకు అర్థమైతే నీకు అర్థమైతే పర్లేదు. కానీ ఇప్పుడు అవ్వ ఏమంటుందంటే భర్తకి వెళ్ళి చెప్పొచ్చు కదా. ఏమండి ఎవడో నాతో మాట్లాడుతున్నా అనొచ్చు కదా. అని కూడా వాడు మాట్లాడుతుంటే మొత్తం మాటలోకి వెళ్ళిపోయింది. ఏమండి ఇది నిజమా? ఎస్ ఇది నిజం. ఇదిగో ఈ పండు తింటే నువ్వు ఇట్టుంటావు అట్టుంటావు అంటే ఈ సంభాషణ జరిగేటప్పుడు అంతా ఏమండి ఎవడో నాతో కొత్తగా మాట్లాడుతున్నాడు అని చెప్పొచ్చు కదా. అవునా కదా? ఇక్కడ స్టార్ట్ అయింది. అప్పుడు ఏమి అంటే మీరు దేవదూతలు అక్కలుంటారు, ఏమైంది మీకంటే ఇదిగో ఆ పండు తినొద్దని చెప్పిండు. అవునా? అట్టలేదు, ఎందుకు తినొద్దు అన్నాడో తెలుసా? నువ్వు ఆ పండు తింటే నువ్వు దేవదూతలు అయితే, అందుకే దేవునికి ఇష్టం లేదని చెప్పి ఈమెకు కోరికలు పెరిగిపోయినాయి. నువ్వు దాన్ని తింటే ఎట్లుంటావో తెలుసా? ఎంత అందంగా ఉంటావో తెలుసా? ఎంత బాగుంటావో తెలుసా? ఎంత చక్కగా ఉంటావో తెలుసా? అమ్మా నీకు ఈ పౌడర్ వాడితే ఎంత తెల్లగా అవుతావో తెలుసా? ఆ పక్క పాప నువ్వే ఏం పేరు చెప్పు, తొందర చెప్పు. బ్లెస్సీ నువ్వు ఈ పౌడర్ వాడితే తెల్లగా అవుతావు అంటే ఖచ్చితంగా వాడుతుంది అమ్మాయి. ఈ నల్ల ముఖం నాకు వద్దు, నేను తెల్లగా అవుతా, నాకు కావాలి ఈ పౌడర్ అంటది పాపా. అవునా కదా? అందుకే అది ఏమంటుందని బ్యూటీ పార్లర్లని, ఆ పార్లర్లని, ఈ పార్లర్ని రుద్ది అందుకే ఇప్పుడు పెళ్ళిళ్ళు ఎట్ట జరుగుతున్నాయంటే
అంత ఇవే బ్యూటీ పార్లర్లే. పాపం వాడు సారీ, నాకు క్షమించండి ప్రభా, సారీ ప్రభా. ఈ పాపం పెళ్లి చేసుకునేవాడు, ఒరే నీ భార్య ఎంత అందంగా ఉందంటాడు పక్కనవాడు, విడిగా మురిసిపోతాడు. ఎందుకంటే బాగా మేకప్ వేసుకొని జడ జిట్టడు ఉంటే ఇంత పెద్ద పెట్టుకుని ఎప్పుడు పెళ్లి చూపుడు రోజు. అవునా? ఇదిగో పండ్లు బయటకు వెళ్ళానుకో, దయచేసి పండ్లు మాత్రం బయట పెట్టదమ్మా, ఫోటో కొట్టినప్పుడు ఉమ్మని ఉండాలా, అన్నావు అనుకో వాడు చేసుకోడమ్మా, నువ్వు ఎట్ట తిరిగి పండ్లు బయట పెట్టద్దు అంటారు. అవునా? చక్కగా నడసల్లా. నువ్వు ఒక్కసారి ఇట్ట నడిచినావు అనుకో వాడు చేసుకోడు, నువ్వు ఇట్ట కాదు ఇట్ట నడసలు చక్కగా, అప్పుడు మాత్రమే వాడు పోయేంత వరకు. అవునా కదా? ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? మళ్ళా అంట ఒక పెళ్లి అంటే 1000 అబద్ధాలు ఆడితే ఆ జీవితం సర్వనాశనం అయిపోతుంది. ఇవన్నీ ఈ ఆలోచనలన్నీ సైతాన్ నుంచి వచ్చినట్టువే. అవునా? వాడు అంటాడు, ఇదిగో నువ్వు చక్కగా అందంగా ఉంటావు, ఇది తిను అంటాడు. అవునా? భర్తకెళ్ళి చెప్పింటే కథ మారిపోయేది. నేను అందంగా అవుతానా, అయితే ఏం చేయాలంటే ఇదిగో ఆ పండు దగ్గరికి వెళ్ళు తిను అన్నట్టే. దేవుడు ఏమన్నాడు? నీవు ఈ పండు తినకూడదు అన్నాడా? నేను పోయి చూసి వస్తాననేది పోయింది. మళ్ళీ పండు దగ్గరికి వెళ్ళి దేవుడు ఏమన్నాడు? దేవుడు తినొద్దు అన్నాడా? నేను ఊకే జస్ట్ పోయి వాసన చూస్తాననింది. సైతాన్ ఏమని చెప్పిండు? నువ్వు దాన్ని తింటే చక్కగా బాగుంటావు, అందంగా బాగుంటావు అని చెప్పిందే లేదా? ఈమె ఆశలు విరిగిపోయినాయి. ఈమె అనుకోడు, దేవుడు ఏమన్నాడు? తినొద్దు అన్నాడు కదా, పోయి చూసి వస్తాననింది. చూసింది. దేవుడు ఏమన్నాడు? ఇదిగో తినొద్దు అన్నాడు కదా, ముట్టమని చెప్పనని ముట్టింది. దేవుడు ఏమన్నాడు? తినొద్దని కొరికి ఉమ్ముద్దాంలే అనుకునింది. కొరికి ఉమ్ముదాని అక్కని కొరికింది. దేవుడు ఏమన్నాడు? తినొద్దు అన్నాడు కదా అని నోట్లో పడింది కదా, కొంత నమిలి మింగుదాం చూద్దాం, పులుపు ఉందా, తెల్లగా తీయగుందా, కారం ఉందా, ఎట్టుందో చూద్దాం. అమ్మమ్మ నమిలి మింగిలేసింది. దేవుడు తినొద్దాను కదా, ఎట్ట నోట్లో పెట్టుకున్నాను కదా, ఇంకొక పండు తిందామనింది. 2 పండ్లు తినింది, 3 పండ్లు అన్నీ తినేసింది. తినేసి లేపే కడుపు గడగడ అంటుంది. ఏమంటుంది? ఇటు చూడమ్మా, కడుపు గడగడ అంటుంది. నేను చెప్తున్నా, అర్థం చేసుకునే దానికి చెప్తున్నా. పండు లోపల పోయింది కదా, కడుపు గడగడ అంటుంది. ఏంద్ర ఇది తేడా కనపడుతుంది, అవునా? ఏంద్ర ఇది వ్యత్యాసం కనపడుతుంది అని వెంటనే తేడా కనపడింది. దేవుడిచ్చిన శరీరం అంతా మారిపోయింది. బాగానండి, నేను ముగిస్తున్నా, అయిపోయింది నా టైం, సారీ. దేవుడిచ్చిన శరీరం మారిపోయింది, ఒక విధంగా అయిపోయింది. వెంటనే గుర్తుకు, ఓహో దీన్ని తినమన్నా చచ్చిపోతావు అన్నాడు దేవుడు. అది గుర్తు చేసుకునింది. వెంటనే గుర్తుకొచ్చింది, అబ్బా నేను చచ్చిపోతాను. ఎవరు అవేమనుకునింది? నేను చచ్చిపోతే ఇంకొకరు ఉన్నారు. ఎవరున్నారు? ఆదాం భర్త ఉన్నాడు కదా, నేను చచ్చిపోతే మళ్ళా ఆదాం వేరే పెళ్లి చేసుకుంటాడు. ఆలోచన స్టార్ట్ అయిందిగా. ఇప్పుడు నేను చచ్చిపోతే ఆదాం ఏం చేస్తాడు? ఇంకొక పెళ్లి చేసుకుంటాడు. ఇదిగో నాకు దక్కంది, ఇంకా దక్కకూడదు ఎవరికి అని వెంటనే ఆమె 2, 3, 4 పండ్లు కోసుకొని తీసుకోబోతుంది. ఎవరి దగ్గరికి? ఆదాం దగ్గరికి. కడుపులో ఆమెకు స్టార్ట్ అయిపోయింది, మొత్తం పాడి మారిపోయింది, ఆలోచనలు మారిపోయినాయి. అప్పుడు ఆదాం కనబడితే, ఏమే ఎక్కడ పోయినావే, ఎక్కడన్నా ఎతకలేని అంటాడు భర్త. అర్థమైందా? భార్య కనపడకపోతే భర్తకి నీ అవస్థలో. అవునా కదా? ఇప్పుడు వెతికి చూసినాడు, ఏంది నా భార్య కనపాలో చూస్తే బాగా నడుచుకుంటూ వస్తుంది, బాగా ఒళ్ళోనా ఏమి మామిడి పండ్లు పెట్టుకొని వస్తుంది, పండ్లు పెట్టుకొని వస్తుంది. ఏం పండ్లు? దేవుడు తినొద్దన్న పండ్లు పట్టుకొని వచ్చి దగ్గరకు వచ్చి, ఎక్కడ పోయినావే, నేను విడిచి నేను ఉండలేని అంటున్నాడు. ఆహా ఉండలేవా, ఇప్పుడు నేను ఎట్ట చచ్చిపోతాను కదా, నువ్వు ఖచ్చితంగా ఉంటావులే అనుకుంటుంది లోపల. అర్థమైందా? ఆమె ఉద్దేశం ఇప్పుడు ఏమైంది? నేను చచ్చిపోతా, నేను చంపేయాలా. అర్థమైందా? నేను చచ్చిపోతా, నేను చంపేయాలా. నేను చంపలేదంటే నువ్వు మళ్ళీ వేరే పెళ్లి చేసుకుంటావు. ఇట్లా ఆడలకు ఆలోచన వస్తారా? వచ్చే వాళ్ళు నిజంగా చేతులు ఎత్తండి. అవునా? ఖచ్చితంగా వస్తాయి. కొన్నిసార్లు దేవుడా ఈ వీడియో ఎవరైనా చూస్తే వద్దు, నా భార్య అనేది కొన్నిసార్లు ఎప్పుడైనా కోపం వస్తే, ఈ పని చేస్తే పోతావే అంటే, ఆహా నేను పోతే నువ్వు మళ్ళీ వేరే పెళ్లి చేసుకోవాలంటుంది. అందుకే నిన్ను కూడా నిన్ను కూడా లేపేస్తానంటుంది.
నిజంగా నిన్ను కూడా లేపేస్తా అంటది. వద్దు అంటే వినదు. ఇప్పుడు అవ్వకేమైంది మనసులో, నేను పోతాను ఎట్లా, నేను చచ్చిపోతానుగా, నిన్ను చంపాలా, నిన్ను చంపుకుంటే నువ్వు మళ్ళీ వేరే పెళ్లి చేసుకుంటావు అని ఖచ్చితంగా అవుతుంది. పోయి ఏమేవి అంటే పనులు, ఏం పనులు అంటే దేవుడు చెప్పు ఎంత పని చేస్తే చెమట పట్టిపోయింది. ఏం పట్టిపోయింది? చెమట పట్టిపోయింది. ఏంటివి అంటే దేవుడు చెప్పొద్దన్న పనులు అంటే తినేస్తే తినేస్తే అంటుంది. ఎంత పని చేస్తే అంటే ఆహా ఇప్పుడు నేను తిన్నాను, ఇప్పుడు నేను తినకుండా ఉందామని అంటుంది. ఏమంటుంది? ఆయనకి కథ 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 వణుకుతున్నాడు. ఎవరు? ఆదాము. ఎందుకంటే దేవుడు చెప్పిన పని ఎందుకంటే చేసినావని. ఏమంటుంది? ఆగో అంటుంది. ఏమంటే ఇప్పుడు నేను తిన్నాను, చచ్చిపోయినాను, నా ఎముకలో ఎముకంటివి, నా మాంసంలో మాంసం అంటివి. చెప్పండి ఏమంటారు? ఏముంది వాకేవాడు? చదవండి సరే. నా ఎముకలో ఎముక, నా మాంసంలో మాంసము, ఐ లవ్ యూ అంటివి, ఇప్పుడు గదగద వణుకుతున్నావు, తినాల్సిందని ఉంటుంది. ఏమంటుంది? తినాల్సి అంటే అంటే ఇప్పుడు ఈ పండు తినకపోతే నేను ఎంత చచ్చిపోతా, నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకుందామని. నీకే తిక్కనాయే, నేనేందుకు పెళ్లి చేసుకుంటానే? తెలుసులే, మళ్ళీ దేవుడు నేను పండబెట్టి మళ్ళీ ఒక ఎముక బీకేసి ఏమంటా మళ్ళీ పడుకోబెట్టి ఒక ఎముక బీకేసి మళ్ళీ నేను ఒక అందమైన స్త్రీ చేసి పెళ్లి చేస్తాడేమో అంటే, లేదే అవన్నీ ఎందుకు ఊహించుకుంటే దేవుడు అట్లా చేయడే అంటున్నాడు ఈయన. లేదు 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 అంటే ఏం చేయాలంటే తినాలంటుంది. తినేసిండు, కథ మారిపోయాడు. అప్పుడు వెంటనే వాళ్ళ శరీరాలు మారిపోయి వెంటనే పరిగెత్తుకొని పోయి ఆకలి దాపెట్టుకున్నారు. వారు దిగంబరులని తెలుసుకున్నారు. అప్పుడు వెంటనే దేవుడు ఎంటర్ అయిపోయాడు. ఆదామా ఆదామా ఎక్కడా ఎక్కడా పలకలే. ఆదామా ఎక్కడ చెప్పు ఎక్కడంటే వణుక్కుంటూ చెప్తాడు, అయ్యా నేను ఇక్కడ ఉన్నానయ్యా, నేను దిగంబరిగా. నీకు దిగంబరని చెప్పిన వాడెవడంటాడు. అప్పుడు దేవుడు తెలుసుకొని మొట్టమొదటి కోర్టు న్యాయస్థానం అక్కడ జరిగింది. దేవుడు వెంటనే ఏమైంది కరెంట్, మీరు ఏమైంది చెప్పు అయ్యా, ఇది కరెంట్ ఫస్ట్ ఏమైంది చెప్పు అయ్యా, సాయితారు నువ్వు కూడా రారా అని ముగ్గురు నిలబెట్టిండు. ఎక్కడ? ముగ్గురిని నిలబెట్టు. ఏమైంది మీకు అవ్వంటుంది. ఆదామంటాడు, ఇదిగో నువ్వు నాకు ఇచ్చిన ఈమెనే అంటుంది. నీకేమైంది? ఇదిగో ఈ సైతాన్ అంటుంది. ఈ సైతాన్ని నన్ను మోసం చేసిందని. సైతాన్ అంటాడు, ఏమరా ఈ పని చేస్తావంటే, నేను ఇద్దరు మనుషులను సంపాదించుకుంటున్నా అంటాడు. దేనికి దేనికి? పాస్టర్లు కొన్నిసార్లు చెప్తుంటారు కదా, సంవత్సరానికి ఇద్దరికి బాప్తీసాలు ఇస్తేనే, 100 మందికి బాప్తీసాలు ఇస్తేనే 10 మందికి అంటారు కదా. సైతాన్గా అంటాడు, నేను ఇద్దరిని సంపాదించుకుంటున్నాను. ఎక్కడ? పాపంలోనికి తీసుకొని పోతుంది. అవునా? వాడు చేసిన పనికి ఈరోజు పడని తిప్పలంటూ లేదు, మనకి పడని దెబ్బలంటూ లేదు, పడని వేదన అంటూ లేదు, పడని ఏట్లంటూ లేదు. ఇదిగో సమాధానం లేదు, సంతోషం లేదు, వేదన, కష్టం, ఇన్ని సమస్యల చేత మనుషుడు ఎంతో సతమతం అవుతున్నాడు. ఇవన్నీ తెలుసుకుంటే నీకు నిజమైన రక్షణ వస్తుంది. హల్లెలూయా. అపవాది ఏదైతే మనల్ని దొంగిలించి మోసం చేసి మాయపు మాటలు చేశాడో వాటన్నిటి నుండి శిక్ష మనకు లేకుండా చేసిండు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే అంటారయ్యా, మరి ఈ రోజు లేదయ్యా ఈ పరిస్థితులు, ఈ సమస్యలు ఏందయ్యా అంటే, బైబిల్లో రాయబడింది, ఇంట్లో గొడవలు జరుగుతాయి కదా, కొట్లాటలు. మీరు అంటుంటారు, అయ్యా మా ఇంట్లో ఊరుకూరుగా కొట్లాడుతుంటామయ్యా, మా భార్య ఊరుకూరుగా పండు కొరుకుతుంటుంది, నా భర్త మొఖం చూస్తే పళ్ళు పల చూస్తే అంటుంటాడు అని కంప్లైంట్లు చేస్తూ ఉంటారు. ఊరుకూరుగా కోపం వస్తుంది అంటుంటారు. ఇవన్నీ జరుగుతూనే లేదా? అవునా కదా? ఊరుకూరుగా కొడుతున్నాడు అంటారు. ఏమంటే ఏమి కారణం లేదే కొడుతుండు, ఏమి కాలేదు. ఇవన్నీ సమస్యలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయినాయంటే అపవాది. అయితే శిక్ష నుంచి విడిపించాడు కదా, విడిపించిన తర్వాత ఏం జరుగుతుందంటే, చివరికి మాట చెప్పి ముగిస్తే టైం అయిపోయింది, సారీ. ఈ మాట లాస్ట్ మాట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం చదవండి.
ఆ, ఆ, శక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండండి. మీరు పోరాడుచున్నది వచ్చునమ్మా. 12వ వచనం, ఏలయనగా మనము పోరాడున్నది శరీరులతో కాదు. చూడండి, ఈ గొడవలన్నీ రావడానికి గల కారణం ఏంటంటే ఇక్కడే, ఇది అక్కడ తెలుసుకోండి, మీ జీవితం సెటిల్ అయిపోతుంది. మీరు అపవాదిని చిటికలతో కొట్టి పంపిస్తారు. హల్లెలూయా. అర్థమవుతుందా? చూడండి, నేను ఒకటి చెప్తా. ఇప్పుడు మనం ఎవరు చెప్పండి? నేను మీరు ఎవరు అని అడుగుతా, మీరు ఏం చెప్తారు చెప్పండి? మీరు ఎవరు గట్టి చెప్పండి. మనిషి అని బాగా చెప్తారు. మీరు ఎవరంటే నేను దేవుని పిల్లలు అంటారు కదా, అవునా కదా? మీరెవరు అంటే నేను దేవుని బిడ్డని అంటారా లేదా? రైటా? మీరెవరు చెప్పండి. మీరెవరు చెప్పండి. మీరెవరు? నువ్వు మనిషివే, ఇప్పుడు చెప్పు. మీరెవరు? గట్టి చెప్పు. మీరెవరు? మీరంతా దేవుని బిడ్డలేనా? నిజమేనా? నిజమన్న వాళ్ళు చేతులు ఎత్తండి. మీరు నిజంగా దేవుని బిడ్డలేనా? నిజమేనా? మీరు నిజంగా దేవుని బిడ్డలైతే ఇంకా దయ్యానికి భయపడరు, మీరు సైతానికి భయపడరు, అపవాదికి భయపడరు. ఎందుకో తెలుసా? మీరు నిజంగా నా శిక్షను నా పాపాన్ని మొత్తం కొట్టివేసినాడని మీరు నమ్మితే వాడు మీ దగ్గరికి రమ్మన్న రాడు, దరిదాపులు రాడాడు. హల్లెలూయా. చూడండి, మన ఫైటింగ్ ఎక్కడ జరుగుతా అంటే ఇది ఎక్కడ చదువు ముగిస్తా. ఏలయనగా మనం కొట్లాడేది పోరాడేది శరీరాలతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మ సమూహములతో మనం పోరాడుచున్నాము. ఫైట్ అంతా అదేమ్మా. ఎక్కడుంటాయంటే దురాత్మలన్నీ ఆకాశ మండలంలో. ఎక్కడుంటాయంటే చూడండి, ఈ సైతాన్ గాడు పడివేయబడినప్పుడు వాడితో పాటు సైన్యం పడివేయబడింది. వాడు పడివేయబడినప్పుడు ఇక వాడు ఒక్కొక్కడు డ్యూటీలోనికి ఒక్కొక్క విధంగా పంపించేసి మన జీవితంలో నెమ్మది లేకుండా చేసిండు. ఇప్పుడు మనకు ఊరుకూరుకు గొడవ ఇంట్లో ఎందుకు వస్తుందంటే దురాత్మలు, దయ్యాలు, దురాత్మలు, పిశాచులు, వీటికన్నిటికి కూడా ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఉంటుంది. దురాత్మలు చెప్పండి. దురాత్మలు, ఈ దురాత్మలు ఎలాంటివంటే మిమ్మల్ని గలిబిలి లేపుతాయి. మీకు అర్థం కాదు, ఊకే ఇట్లే ఉంటారు, ఏమైతే తెలియదు, మీకు పిచ్చెక్కిపోతుంది. అవునా? ఈ దురాత్మలకు ఫ్రెండ్స్ ఎవరంటే మాంత్రికులు. వాళ్ళు భయంకరమైన తపస్సులు చేస్తారు, వాటితో సహవాసం చేసి వాటన్నిటితో కనెక్ట్ అయిపోతారు. అర్థమైందా? మీరు అవునయ్య అక్కడ పోతే తాయిత కడితే పోతుంది అంటే పోతుంది, కానీ అక్కడ దయ్యం పని చేస్తుంది, దేవుడు కాదు. వాటి దగ్గరికి వెళ్ళొద్దు. ఆమేన్, హల్లెలూయా. ఆయన ఏమంటాడంటే, ఆయన బాధ ఏంటంటే చివరిగా ఆయన మాట ఏం చెప్తాడంటే, ఇన్ని రకాలుగా మిమ్మల్ని కాపాడుకుంటూ వచ్చాను, ఈరోజు ఈ మాటలు వినండి. చాలామంది కొంతమంది ఏమన్నారంటే, ఈ మీటింగులు పెడితే ఎవరికి లాభమయ్యా, ఎవరు రక్షణ పడరా అంట అని అన్నారంట కొంతమంది. ఎవరు నాకు తెలియదు, ఎవరికి లాభం అన్నారంట. ఒక్కరు కూడా రక్షించబడుతులే అన్న. ఇక్కడ మీరంతా క్రైస్తవులే, మీరంతా సంఘాలకు వెళ్ళేవాళ్ళే, మీరంతా చర్చిలకు వెళ్ళేవాళ్ళే. ఈ మీటింగులు దేనికంటే మీ యొక్క ఆత్మను బలపరుచుకునే దానికి. హల్లెలూయా. మీ యొక్క ఆత్మను వృద్ధి చేసుకునే దానికి. అర్థమవుతుందా? మీ యొక్క ఆత్మను బలపరుచుకునే దానికి, వృద్ధి చేసుకునే దానికి. అవునా? ఈరోజు ఈ విషయాలు మీరు వింటున్నప్పుడు మీకు ఎంత ధైర్యం వస్తుంది? నిజమే కదా? అవునా కదా? ఎంత ధైర్యం వస్తుంది? నిజమే కదా? కాబట్టి ఆయన ఏమంటాడంటే, మీకు ఏ శిక్ష విధి లేదు. హల్లెలూయా. అవునా? తూర్పు పడమర ఎంత దూరమో మీ పాపములు అంత దూరం ఉన్నాయి అంటాడు ఆయన. అర్థమవుతుందా? తూర్పు పడమర ఎంత దూరమో మీ పాపములు అంత దూరం. అయితే నీవు నీ మనస్సును మార్చుకొని నువ్వు చేసిన దానికి ప్రభా సారీ, నన్ను క్షమించు ప్రభా, నువ్వు ఎప్పుడైతే నువ్వు దేవునికి క్షమాపణ అడుగుతావో నువ్వు శుద్ధులుగా మార్చబడతావు. ఆమేన్. నీ హృదయం శుద్ధిగా మార్చబడుతుంది. హల్లెలూయా. నీ కొరకు ఆయన చేసిన త్యాగం అంతా కూడా. అందుకే ప్రభు బలార్థన ఎందుకొరకు అనుకున్నారు? నన్ను జ్ఞాపకము చేసుకుంటూ దీన్ని చేయడన్నాడు. దేనికి?
ఆయన నీ కొరకు చేసిన త్యాగం, నీ కొరకు ఏమేమి చేసినాడో నువ్వు ధైర్యంగా బ్రతకాలని దాన్ని జ్ఞాపకం చేస్తుంటావు. హల్లెలూయా. ఓకేనా? మీకు శిక్ష ఏ విధి లేదు. ఇంకా చెప్పండి, చాలా మాట్లాడాయి. ఓకేనా? నెక్స్ట్ మళ్ళా మాట చెప్పబోతున్నా, లాస్ట్ మాట. మళ్ళీ నెక్స్ట్ నేను ఏదో కోరుకోలేదబ్బా, నా స్థానం వేరే వాళ్ళది కాబట్టి మళ్ళీ చెప్తున్నా. నెక్స్ట్ మళ్ళీ ఎవరు లేకపోతే నాకు అవకాశం వస్తుంది, మళ్ళీ చెప్తాను. దేవుడి మాట దీవించి ఆశీర్వదించబడుతురు కాక. మీకు ఏ శిక్ష విధి లేదు, ఇప్పుడే ఏ శిక్ష విధి మీకు లేదు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చక్కని వాక్యాన్ని అందించినటువంటి శ్యామన గారి కొడుక ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రేమ దేవుని బిడ్డలారా, తొందరపడద్దు. మీ కొరకు కూడా మంచి విందును దేవుడు మనకు అనుగ్రహించాడు. చివరి ప్రార్థన విన్న వాక్యం బట్టి హృదయంలో ఫలించినట్లుగా ప్రేమ దేవుని బిడ్డలారా ప్రార్థన చేసుకుందాం. మరి కడప ప్రాంతం నుంచి వచ్చినటువంటి సేవలో ఉన్నటువంటి పాస్టర్ ఎద్దయ్య గారు చివరి ప్రార్థనలు నడిపిస్తారు. అందరూ మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. దేవుని సేవకులు నిలబెట్టుకొని దేవుడు మనతో ఇంతవరకు మాట్లాడుతూ వచ్చాడు. కనికరం గల దేవుడు అన్నాడు. ఆయన అంటున్నాడు, నేను తప్ప వేరే ఏ దేవుడు లేడు అని చెప్పి ఆయన ఈ రాత్రి మనతో మాట్లాడాడు. అందరూ ఒక ప్రార్థనలో ఉందాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థనలో ఉందాం. చివరి ప్రార్థన. కృప కనికరం కలిగిన మా యేసయ్య, కరుణా వాత్సల్యత కలిగిన మా తండ్రి, కరుణామయుడ, కృపామయుడ, ప్రేమమయుడ, దయామయుడ, జాలిగల దైవమా యేసయ్య, నీ పరిశుద్ధ పాదములకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుచున్నా. నువ్వు మంచి దేవుడవని, కనికరము గల దేవుడవని, నీ వంటి దేవుడు ఈ జగాన ఎవరూ లేరని, ఎవరైనా ఉంటే నాతో చెప్పుడు అని ఈ రాత్రిపూట మీరు చక్కగా మా అందరితో మాట్లాడినందుకు కృతజ్ఞతలు. నిజమే స్వామి, నీ యందున్న వారికి ఏ శిక్ష విధి లేదు. కుట్టివేయుటకే కనికరించి కాపాడి నీ యందు మమ్మల్ని ఈ రీతిగా నడిపిస్తున్నందుకు కూడా కృతజ్ఞతలు చెల్లిస్తున్నా. ఈ మాటలు విన్న నీ బిడ్డలందరూ ఈ శబ్ద తరంగాలు ఎంతవరకైతే వెలువడినాయో అంతవరకు పరిశుద్ధాత్ముడా మీ కార్యం ఈ రాత్రి జరుగునుగా కాని ప్రార్థిస్తున్నా. మా ప్రాంత ప్రజలు, మా స్వజనులు, స్వగ్రామము, కులమత భేదము లేకుండా, వర్గ భేదము లేకుండా ప్రతివారు నీ కనికరము పొందుదురుగా కాని ప్రార్థిస్తున్నాను. ప్రతివారు నీ యందు ఏ శిక్షా విధి లేకుండా కొట్టివేయబడునుగా కాని ప్రార్థిస్తున్నారు. ఇది దర్శించండి. నీ బిడ్డలను నీ వలె మార్చి నీ రాకడకు రాజ్యానికి సిద్ధం చేయండి. ఆలోపు గలిబిలి చేస్తూ వ్యక్తులలో, కుటుంబాలలో సమస్యలు క్రియేట్ చేస్తూ బాధలు, సమస్యలు, అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులు, పలు రకాలుగా అపవాది ఎన్నో విధాల కుయుక్తులు ఈ లోకములో లోకనాథుల ద్వారా, అధికారుల ద్వారా, తండ్రి దురాత్మ అంధకార శక్తుల ద్వారా మేము అనుభవించవలసి వస్తున్నది. అయితే వాటితో పోరాడువాడవు నీవే, మా పక్షాన ఉన్నవాడవు, అనువాడవు అని, మొదటివాడవు కడపటివాడవు నీవేనని మరొకసారి మా శిరస్సు వంచి కృతజ్ఞతలు చెల్లిస్తూ మీ చేతులకు మమ్మల్ని అప్పగించుకుంటూ ముందున్న సమయాల్లో మీరే మీ కృపచేత నడిపించాలని కోరుకుంటూ ముందున్న సమయం అంతా మీ చేతులకు అప్పగిస్తూ యేసయ్య పరిశుద్ధ నామన ప్రార్థన చేయుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రేక దేవుని సన్నిధి కూడిన మనకు సకల పరిశుద్ధులకును జరగనై ఉన్న 2 రోజుల సభ అంతటిపైన దేవుని కృప తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మరి ప్రేమిన దేవుని బిడ్డలారా, చిన్న ప్రకటన. రేపటి దినాన మీరే కాకుండా ఇంకా ఇతరులను కూడా తీసుకురండి. చిన్న కేక్ కటింగ్ సుధాకరయ్య గారు, సుజాత అక్క గారు వారు కూడా స్టేజ్ మీదకి వస్తే బాగుంటుంది.
బ్లెస్ ప్రైజ్